రేపల్లె రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార పార్టీ అన్నదమ్ములపై ప్రతిపక్ష నేత నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలతో పాటు అసలైన ప్రజాప్రతినిధి ఎవరంటూ ఆయన లేవనెత్తిన ప్రశ్న నియోజకవర్గ రాజకీయాల్లో మంటలు రేపుతోందట. మంత్రి గారు నియోజకవర్గానికి దూరమయ్యారని విమర్శిస్తూనే అధికారిక సమావేశాల్లో మంత్రి సోదరుడు ఎలా పాల్గొంటారని విపక్ష నేత ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత విమర్శలకి అధికార పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇక మంత్రిని ఢీకొట్టడానికి ముగ్గురు నేతలు ఏకమయ్యారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత మంత్రి అనగాని సత్యప్రసాద్ హవా నడుస్తోంది. వరుసగా 4 ఎన్నికల్లో పోటీ చేసిన అనగాని 3 సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలుపొందిన సత్యప్రసాద్ రాష్ట్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకోవడమే కాకుండా లోకేష్ టీంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెబుతారు. మంత్రిగా ఉన్న ఆయన తన సొంత నియోజకవర్గం రేపల్లె అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో అనగానిపై పోటీ చేసి ఓడిపోయిన గణేష్ యాక్టివ్ గా లేకపోవడంతో ఆయన స్థానంలో పీటా మోహనకృష్ణను రేపల్లె ఇన్ఛార్జ్ గా వైసీపీ నియమించింది. రాజకీయాలకు కొత్త అయిన పీటా నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అనగాని సోదరులపై ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారట. మంత్రిగా ఉన్న సత్యప్రసాద్ ఎక్కువ సమయం అమరావతిలోనే ఉంటున్నారు. అనగాని బిజీగా ఉండడంతో రేపల్లె టీడీపీ కార్యక్రమాలను ఆయన సోదరుడు శివప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే కార్యాలయంతో పాటు పార్టీ కార్యకర్తల సమావేశాలు శివప్రసాద్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. రేపల్లెలో శివప్రసాద్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో పీటా ఆయనపై ఫోకస్ పెంచారు. రేపల్లె ఎమ్మెల్యే ఎవరు అంటూ పీటా ప్రశ్నిస్తున్నారు. అధికారిక సమావేశాల్లో శివప్రసాద్ ఎలా పాల్గొంటారని పీటా ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న నేత సత్యప్రసాద్ అందుబాటులో లేరనే విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు పీటా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తూనే అనగాని సోదరులపై కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రేపల్లె నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక వైసీపీకి చెందిన పీటా మోహన్ కృష్ణ, మోపిదేవి శ్రీనివాసరావు, ఈ ఊరి గణేష్ ఒకే వేదికపైకొచ్చి అనగాని సోదరులను ఎదుర్కొంటున్నారు. అనగానిని ఢీకొట్టడానికి ఈ ముగ్గురు ఏకమయ్యారు. తమ వ్యూహంలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. అనగాని బ్రదర్స్ చేస్తున్న కార్యక్రమాలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్న చందంగా పీటా మోహన్ కృష్ణ ఆరోపణలు సంధిస్తున్నారట. ప్రతిపక్ష నేత విమర్శలకు టీడీపీ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఓర్వలేకే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై తమ నేత దృష్టి పెట్టినట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. 2 పార్టీల నేతల మధ్య జరుగుతున్న విమర్శల యుద్ధంతో రేపల్లె రాజకీయం గరంగరంగా మారింది. నియోజకవర్గంలో పట్టు కోసం ప్రతిపక్షం, పట్టు నిలుపుకోవడం కోసం అధికార పక్షం ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ మాటల యుద్ధం మంటలు పుట్టించే స్థాయికి చేరుకుంటుందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి.